హాయ్ అండి, అందరికీ నమస్తే. ఏంటని చూస్తున్నారా? ఈరోజైతే సొరకాయ పల్లి పౌడర్ వేసుకొని పులుసు అయితే చేసుకున్నాను అనమాట. ముద్దగా చాలా బాగుంటుంది సొరకాయ పల్లి పౌడర్ పులుసు. చూస్తారా ఎలా చేశాను ఏంటనేది? చూసేసేయండి. చాలా బాగుంటుందండి. రాగి సంగటికి కానీ, రైస్కి కానీ, రోటికి కానీ అన్నిటికీ బాగుంటుంది. ముందుగా అయితే సొరకాయ అయితే తీసుకొని నీట్గా కడిగేసుకున్నాను. తర్వాత దాని పొట్టంతా తీసేసుకున్నాను. చూడండి, పైన 1 లేయర్ మొత్తం దాని పొట్టు తీసేసుకొని లోపల ఉన్న గుజ్జంతా సైడ్కి తీసేసుకున్నాను. ఇప్పుడు దీంతో నేను హల్వా చేస్తానన్నమాట తర్వాత వీడియోలో. ప్రస్తుతానికైతే సెంటర్లో ఉన్న గుజ్జంతా పులుసుకి తీసేసుకున్నాను. చూసారా? ఒక పీస్ అయితే నేను పులుసుకి ఎత్తుకున్నాను. మిగతా 3 పీసుల్లో గుజ్జు మాత్రం తీసి పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే బండిలు పెట్టేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను. అవి చిటపట అనగానే ఒక ఆనియన్ అయితే కట్ చేసుకొని ఇలా వేసుకున్నాను. బాగా వేపుకోవాలి. ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకొని వేపేసుకుందాము. ఆనియన్ బాగా వేగాలండి. పసుపు వేస్తే తొందరగా వేగిపోతుంది కదా. టైం లేనప్పుడు ఇలా చేసామంటే మనకు తొందరగా అవుతుంది. ఇదిగో ఇదే విధంగా బాగా కలుపుకోవాలి. వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ పీసులన్నీ ఇందులోకి వేసుకోవాలి. ఓకేనా? చూసారా? ఇందులో గుజ్జు పీసే ఎక్కువ ఉంది. మిగతా అంతా నేను హల్వా కోసం పక్కకు తీసి పెట్టేశాను. పైదంతా ఇదంతా లోపల ఉన్న గుజ్జు మాత్రమే. ఒక పీస్ మాత్రమే పై పీస్ పెట్టానండి ఇందులో. మిగతా అంతా లోపల ఉన్న గుజ్జు మాత్రమే అన్నమాట సొరకాయది ఇది. దీంతోనే నేను పులుసు పెట్టేసుకుంటున్నాను. పైన ఉన్న దాంతో హల్వా అయితే చేసుకుంటాను. నెక్స్ట్ వీడియో అయితే హల్వా వీడియో పెట్టేస్తాను, సొరకాయ హల్వాది. ఇదైతే సొరకాయ పల్లి పౌడర్ పులుసు. తగినంత ఉప్పు వేసుకున్నామంటే తొందరగా సొరకాయలో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి మనకు పులుసు తొందరగా రెడీ అయిపోతుంది. బాగా అలా కలిపేసుకొని ఒక 3-4 మినిట్స్ ప్లేట్ పెట్టేద్దామండి. మీడియం ఫ్లేమ్ పెట్టేసుకుందాము, తొందరగా అవుతుంది. 3 మినిట్స్ తర్వాత చూసారా, సొరకాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. బాగా అలా కలిపేసుకుందాము. ఇప్పుడు ఒలిచిపెట్టేసుకున్న తెల్లగడ్డపాయలు వేసుకుంటున్నాను. తెల్లగడ్డపాయలు వేసుకొని బాగా అలా కలుపుకుందాము. కలిపేసుకున్నాక మనకు పులుసుకు కావాల్సిన పొళ్ళన్నీ వేసుకుందాము. ఇదిగో చూడండి, 1.5 స్పూన్ అయితే మిర్చి పౌడర్ వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ ధనియా పౌడర్ 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఓకేనండి, బాగా కలిపేసుకోవాలి. ముక్కలకంతా పౌడర్ పట్టేట్టుగా బాగా కలుపుకొని తగినంత వాటర్ పోసేసుకోవాలి. తర్వాత మళ్ళీ ప్లేట్ పెట్టి ఒక 5 మినిట్స్ అలా పెట్టామంటే మనకి పులుసు రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది సొరకాయ పులుసు. తగినంత వాటర్ వేసుకోవాలి. చూసారా? వాటర్ వేసుకొని మళ్ళీ కాసేపు అలా బాగా కలుపుకునేసి ప్లేట్ పెట్టి ఒక 5 మినిట్స్ అలా పెట్టేసామనుకోండి, మనకి పులుసు అయితే రెడీ అయిపోతుంది. చూసారా? పులుసు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒకసారి బాగా అలా కలిపేసుకొని ఇందులోకి పల్లి పౌడర్ వేసుకుందాము. చూడండి, ఉడికిపోయింది. ఇప్పుడు పల్లి పౌడర్ వేసుకుందాము. 3 స్పూన్స్ అయితే పల్లి పౌడర్ వేస్తున్నాను ఇందులో నేను. చాలా బాగుంటుందండి ఇది. రైస్కి, రోటీకి, రాగి సంగటికి అన్నిటిలోకి బాగుంటుంది. మనకి ఇంకా పులుసు రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడైతే కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని బాగా అలా కలబెట్టేసుకొని స్టవ్ కట్టేసుకుందాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియో నేను సొరకాయ హల్వాతో మీ ముందుకు వచ్చేస్తాను. ఓకేనా? ఇప్పుడైతే సొరకాయ పులుసు రెడీ అయిపోయిందండి. సొరకాయ గుజ్జుతో చేశాను ఇది నేను. చాలా బాగుంటుంది.